హలో గైస్, ఫైనలీ మనమందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న నరుటో షిప్డన్ తెలుగు రీడబ్బింగ్ ఎపిసోడ్స్ అనేటివి అక్టోబర్ 13th నుండి సోనీయేలో టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి దాని యొక్క రివ్యూని అయితే ఈ వీడియోలో చూద్దాం. అలాగే లేటెస్ట్గా తెలుగు డబ్లో రిలీజ్ అయిన కొన్ని యానిమీస్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరుటో షిప్డన్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రీడబ్బింగ్ అనేది నాకు ఎలా అనిపించిందంటే నిజంగానే డబ్బింగ్ మాత్రం ఒక్కొక్కరు ఇరగదీసేశారు. నిజంగా ప్రతి క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ అనేది చాలా బాగా సూట్ అయింది. ముఖ్యంగా మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది డైలాగ్ రైటింగ్. ఇంతకు ముందర డబ్బింగ్ దొబ్బడానికి కూడా ఇదే మెయిన్ రీజన్. నాకు తెలిసినంత వరకు వాయిస్ ఓవర్స్ ఎలా ఉన్నా కూడా డైలాగ్ రైటింగ్ బాగునింటే మనోళ్ళు నాకు తెలిసి ఆ డబ్బింగ్ను కూడా అంత ట్రోల్ చేసేవాళ్ళు కాదు. మెయిన్ విలన్ పేరుని సరిగ్గా బలక్కపోతే ఇంకెందుకు వాళ్ళు డబ్బింగ్ చెప్పడం. మాదరా పేరుని మడారా అని తెలుగులో మనోళ్ళు ఎప్పుడు విన్నారో మనోళ్ళ ఫ్యూజులన్నీ గాల్లో ఎగిరిపోయాయి. సో దానివల్ల నాకు తెలిసి 90% కామెంట్ చేసి దాన్ని ట్రోల్ చేసి చంపారు. ఏదో ఒక క్యారెక్టరే తప్పి చెప్పారనుకుంటే లేదు, ఎవడైతే మాదరా పేరు పలుకుతారో అందరూ మడారానే. ఇలా ఒకటి కాదు చాలా పదాలని తప్పుగా పలికారు. కానీ మన వాళ్ళకి మాత్రం ఇదే మెయిన్గా కనిపించింది. సో ఇప్పుడు మాత్రం డబ్బింగ్ అలాగే డైలాగ్ రైటింగ్ చాలా బాగా అనిపించింది. అలానే నరుటో క్లాసిక్లో డబ్బింగ్ చెప్పిన ప్రతి ఒక్కరూ రిటర్న్ అయ్యారా అంటే లేదు. కేవలం నరుటోకి డబ్బింగ్ చెప్పిన సాయి బ్రో మాత్రమే రిటర్న్ అయ్యారు. అయితే నరుటో క్లాసిక్ కంటే కూడా ఈ డబ్బింగే చాలా బాగుంది గైస్, నిజంగానే చాలా బాగుంది. ఏదో 2-3 క్యారెక్టర్కి నరుటో క్లాసిక్లో డబ్బింగ్ చెప్పిన వాళ్ళు వచ్చింటే బాగుండు అని నాకు అనిపించింది. కానీ అన్ని క్యారెక్టర్స్కి అలా అనిపించలేదు. అలా అనిపించిన క్యారెక్టర్స్ రెండు హినాటా అలాగే సునాడే, వీళ్ళిద్దరికి మాత్రమే పాత డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చెప్పింటే బాగుండు అని నాకు అనిపించింది. మిగతాది మొత్తం అందరికీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. ఈ డబ్బింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్యారెక్టర్ వాయిస్ అనేది నచ్చకపోయినా ఆ క్యారెక్టర్ పేరేంటో కింద కామెంట్ చేయండి. ఇక అలాగే కొంతమంది నన్ను నరుటో షిప్డన్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి తెలుగులో ఎప్పుడు వస్తుంది బ్రో అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ 500 ఎపిసోడ్లు అంటే ఫైనల్ సీజన్ వరకు ఇప్పుడు చూస్తున్న ఎపిసోడ్స్ అన్నీ తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుండి తెలుగులో వచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఎందుకంటే మధ్యలో తీసుకురావడానికి ఇదేమి ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు, ఆడియోని యాడ్ చేసుకుంటూ వచ్చేయడానికి. ఇదొక టెలివిజన్ ఛానల్ కాబట్టి మధ్యలో యాడ్ చేయడానికి కుదరదు. కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుండి తెలుగులో రావాలంటే చాలా టైం పడుతుంది. మధ్యలో క్రంచీరోల్లో అయినా రిలీజ్ చేస్తే మనం చెప్పలేం. సో వెయిట్ చేసి చూడడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇక లేటెస్ట్గా తెలుగు డబ్లో రిలీజ్ అయిన కొన్ని యానిమీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మై స్టేటస్ యాజ్ అన్ అసాసిన్ ఈ యానిమీ కొత్తగా అయితే రిలీజ్ అయింది. కేవలం సీజన్ 1లో 2 ఎపిసోడ్స్ అనేటివి మాత్రమే రిలీజ్ అయ్యాయి. 2 ఎపిసోడ్లు ప్రెజెంట్ అయితే క్రంచీరోల్లో తెలుగు డబ్లో అవైలబుల్గా ఉన్నాయి. 2 ఎపిసోడ్లు చూశాను, 2 ఎపిసోడ్లు బాగున్నాయి. లైట్గా సోలో లెవెలింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీని అయితే చేసినట్టున్నారు. సో యానిమీ అయితే బాగానే ఉంది. మిగతా ఎపిసోడ్లు వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ యానిమీ హీరోయిన్స్ రన్ ద షో. ఈ యానిమీ గురించి నాకు ఒక్క మొక్క కూడా తెలియదు, అసలు ఐడియా కూడా లేదు. సో ప్రజెంట్ అయితే క్రంచీరోల్లో సీజన్ 1 తెలుగు డబ్లో అనేది స్ట్రీమ్ అవుతుంది. మీలో ఎవరైనా ఈ యానిమేని చూసింటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూడడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ యానిమే ఏ విల్డ్ లాస్ట్ బాస్ అపీర్డ్. ఈ యానిమే ఒక బ్యాటిల్ యానిమే అనుకుంటా. సో ఈ యానిమే కూడా క్రంచీరోల్లో సీజన్ 1 అనేది తెలుగు డబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక అలాగే జేజేకే సీజన్ 1 and 2 రెండు కూడా జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్లో అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. అంటే ఇది సోనీ యొక్క తెలుగు డబ్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఆ డబ్బింగ్ చాలా వరస్ట్గా అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ పాటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది, జేజేకే 0 మూవీ అయితే సోనీలో తెలుగు డబ్లో రాబోతుంది. అంటే కమింగ్ సూన్లో అని ప్రోమోగా రిలీజ్ చేశారు. అది ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు అనమాట. సో వెయిట్ చేసి చూద్దాం. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే యానిమీ హిస్టరీలోనే అన్బ్రేకబుల్ రికార్డింగ్ క్రియేట్ చేసిన డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజల్ ఫస్ట్ మూవీ అనేది ఓటీటీలోకి ఈ సంవత్సరానికి అయితే రాదు. అంటే 2025లో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ మనం డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజల్ని అయితే చూడలేం. అంటే ఓన్లీ ఈ సంవత్సరానికి మీరందరూ థియేటర్కి వెళ్ళే చూడాలి. అంటే ఓటీటీ అవసరం లేదులేండి, ఇవాళకి అందరూ థియేటర్లో చూసే ఉంటారు. నేను కూడా చూశాను, బట్ కానీ 12 రోజులు లేట్ అనమాట. లేకపోయింటే దాని రివ్యూ కూడా తెలుగులో ఇచ్చేవాడిని. సో లేట్ అయింది కాబట్టి రివ్యూ కూడా ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఎర్లీగా అయితే ఓటీటీలో చూడడం వాళ్ళు అయితే చూసేయండి. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మన అప్డేట్స్ అనేటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. ఇక అలాగే నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.